ఫైనల్లీ శ్రీజ ఈజ్ బ్యాక్. శ్రీజ రావడంతో కళ్యాణ్ని నామినేషన్ చేసింది. మంచి పాయింట్స్ కూడా రేజ్ చేసింది కళ్యాణ్ని. నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా కూడా నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది కళ్యాణ్కి ఒక మంచి ఇన్పుట్ లాంటిది అని చెప్పొచ్చు. అదేవిధంగా నువ్వు తనుజాను ఎందుకు నామినేషన్ చేయలేదు, నువ్వు అందుకు అక్కడ సేఫ్ ఆడావని చెప్పడం జరిగింది. ఒక ఫ్రెండ్ లాగా తన ఆటలో మంచి యూస్ఫుల్ అయ్యే ఒక పాయింట్స్ అయితే రేజ్ చేసింది. అంటే తను డైరెక్ట్గా నువ్వు తనుజతోటి పోటీ పడాలి, నీకు పోటీ పడితే నీకు ఎక్కడ కూడా నెగిటివ్ కాదని అయితే ఒక ఇంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో శ్రీజ ఈజ్ బ్యాక్. తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక డిసప్పాయింట్ కాకుండా మంచి రీజన్స్ తోడైతే తను కళ్యాణ్ని నామినేషన్ చేయడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. శ్రీజ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇక మెయిన్గా చెప్పాలంటే ఇక శివనన్న మంచి ఫైట్ ఇచ్చాడు. మంచి తనలో ఉన్న ఫైర్ అయితే కనిపించింది. సంజన గారిని నామినేషన్ చేసిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. శివనన్న నువ్వు సారీ చెప్పా కదన్నా అన్నప్పుడు లాగి పెట్టి చంప మీద కొడితే ఎలాగుంటుంది మీకు అని చెప్పి మంచి రీజన్స్ అయితే చెప్పాడు. నువ్వు తొక్కలో క్యాప్టెన్ అంటే నువ్వు ఎలా తీసుకుంటావు, నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా అని సుమరన్న చెప్పిన విధానం నాకు మంచి ఫైర్. సుమరన్న చాలా బాగా అంటే ఇది కదా అనిపించింది. సుమరన్నలో నాకు అనిపించింది మంచి పాయింట్స్ అయితే రేజ్ చేశాడు సుమరన్న. బాగా అనిపించింది ప్రోమో. ఇంకా చెప్పాలంటే ఫ్లోరా సాయిని రీతుని నువ్వు ఫేక్ బాండింగ్ పెట్టుకున్నావు, నువ్వు ఆయేషా వెళ్ళిపోతే నవ్వుతున్నావు, తనుజ ఏడుస్తుంటే నవ్వుతున్నావు అని చెప్పడం ఫ్లోరా అయితే మంచి పాయింటే చెప్పిందని నాకు అనిపించింది. ఇక భరణి గారు కూడా నామినేషన్లో పాల్గొన్నారని, ఇక నామినేషన్లో కూడా మంచి పాయింట్స్ చెప్పారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. భరణి గారు పర్మనెంట్గా హౌస్లో ఉంటున్నట్టు ఒక అప్డేట్ అయితే వచ్చింది. వాళ్ళ యొక్క బాండింగ్స్ వల్ల టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిందని, దానివల్ల అతన్ని తీసుకోవడం జరిగిందని మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇక మెయిన్గా చెప్పాలంటే భరణి గారు షష్ఠి కూడా ఇందులో నామినేషన్లో పాల్గొన్నారని, అది ఇంకా థర్డ్ ప్రోమోలో వస్తున్నట్టు మనకు అప్డేట్ అయితే వచ్చింది. చూడాలి మరి ఆ ప్రోమో ఎలా ఉంటుందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఛానల్. మీ నుంచి నేను కోరుకునే ఒకటే, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.